జగిత్యాల జిల్లా ధర్మపురిలో గణనాథుని సన్నిధిలో సంకష్టహార చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. గురువారం సంకటహార చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గల హేరంబ గణపతి మూల విరాట్కు ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్, వేద పండితులు పాలెపు ప్రవీణ్ శర్మ, అర్చకులు విశ్వనాథ శర్మ, సాయి కుమార్, అభిషేక పురోహితులు బుజ్జ సంతోష్ కుమార్, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంకటహార చతుర్థి అంటే సంకటాలను అంటే కష్టాలను తొలగించే చవితి సంకటహార చతుర్థి. ఎవరైతే ఈరోజు సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని చెప్పబడ్డది. ముఖ్యంగా ఈసారి శ్రావణ మాసం, ఈరోజు శ్రావణ మాసంలో ఈ సంకటహార చతుర్థి, దీన్ని మహా సంకట చతుర్థి అంటారు. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకోవడం కానీ, లేకపోతే అభిషేకం చేసుకోవడం, లేకపోతే గణపతి హోమం అనేది చాలా శుభకరం. ఆ గణపతి హోమం చేసుకుంటే తప్పకుండా విఘ్నాలు తొలగి అన్నింటి విజయం కలుగుతుంది చెప్పబడ్డది. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రార్, మోక్షార్థి లభతే విద్య. విద్య కోరుకునే వారికి విద్య, ధనం కోరుకునే వారికి ధనం, పుత్ర సంతానం కోరుకునే వారికి పుత్ర సంతానం తప్పకుండా జరుగుతుంది చెప్పబడ్డది. ఇంకా ఈ వ్రతం ఆచరించే వలన అన్ని శుభాలు కలుగుతాయి.